న్యూస్ చూస్తున్నాం. దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో 3 రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ నిన్న రాత్రి 11 గంటల 30 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. అర్ధరాత్రి 2 గంటలకు రతన్ టాటా భౌతికాయాన్ని ఆసుపత్రి నుంచి అంబులెన్స్ లో తరలించారు. ముంబైలోని ఆయన నివాసమైన కొలాబాకు పోలీస్ సెక్యూరిటీ నడుమ తరలించారు. ఇవాళ రతన్ టాటా భౌతికాయాన్ని ఎన్సీపీఏకు తరలించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అక్కడే ఉంచనున్నారు. ప్రజలు నాయకుల సందర్శనకు అవకాశం కల్పించనున్నారు. సోమవారం ఆయన తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు వార్తలొచ్చాయి. దీంతో తన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలను తోసిపుచ్చుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చారు రతన్ టాటా. వయసు కారణంగా సాధారణ వైద్య పరీక్షలు జరుగుతున్నాయని ప్రకటన విడుదల చేశారు. అయితే బుధవారం పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. రతన్ టాటా అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆయన మృతికి సంతాప సూచకంగా ఇవాల్టి అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసింది. మిడిల్ క్లాస్ ప్రజల కోసం తపన పడేవాడిగా సేవా కార్యక్రమాలు చేసే ఫిలాంథ్రోపిస్టుగా పేరు సంపాదించిన రతన్ టాటా వ్యాపారంలో ఓ బ్రాండ్. అలాంటి రతన్ టాటా మృతి పట్ల రాజకీయ వ్యాపార రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. రతన్ టాటా దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త అని, దయగల అసాధారణ వ్యక్తి అని కొనియాడారు. భారతదేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారని పేర్కొన్నారు. ఎంతో మందికి ఆయన ఆప్తుడయ్యారని ట్వీట్ చేశారు. మెరుగైన సమాజం కోసం ఆయన తన వంతు కృషి చేశారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేస్తూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. రతన్ టాటా దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త అని, దయగల అసాధారణ వ్యక్తి అని కొనియాడారు. భారతదేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారని పేర్కొన్నారు. ఎంతో మందికి ఆయన ఆప్తుడయ్యారని ట్వీట్ చేశారు. మెరుగైన సమాజం కోసం ఆయన తన వంతు కృషి చేశారని కొనియాడారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా రతన్ టాటా మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. భారత్ ఒక దిగ్గజ వ్యాపారవేత్తను కోల్పోయిందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆయన చేసిన సేవలు ప్రపంచంలోని ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
రతన్ టాటా మరణం పట్ల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ సంతాపం తెలిపారు. అత్యున్నత వ్యక్తిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఎంతో మంది పారిశ్రామికవేత్తలకు ఆయన మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు. రతన్ టాటా మరణం పట్ల లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. వ్యాపారం, దాతృత్వంలో ఆయన శాశ్వత ముద్ర వేశారన్నారు. ఆయన కుటుంబానికి, టాటా కమ్యూనిటీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. భారతదేశం అమూల్యమైన కుమారుడిని కోల్పోయిందన్నారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఆయన లక్షలాది మందికి స్ఫూర్తిదాయకమని, దేశ నిర్మాణానికి రతన్ టాటా ఎంతో సహకారం అందించారని పేర్కొన్నారు. భారత పారిశ్రామిక రంగానికి టైటాన్ అని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రతన్ టాటాను అభివర్ణించారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, వ్యాపార, పారిశ్రామిక రంగాలకు ఆయన వెలకట్టలేని సేవలందించారని పేర్కొన్నారు. రతన్ టాటా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. రతన్ టాటా మృతికి సంతాపం వ్యక్తం చేశారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. భారతీయ పరిశ్రమలో ఆయన అగ్రగామి అని చెప్పారు. ఆయన మృతి భారత వ్యాపార రంగానికే కాదు, ప్రపంచానికి, సమాజానికి తీరని లోటన్నారు. భారత పారిశ్రామిక రంగానికి రతన్ టాటా నిజమైన టైటాన్ అని కొనియాడారు తమిళనాడు సీఎం స్టాలిన్. అగ్ర వ్యాపారవేత్తగా ఉన్న ఆయన ఎప్పుడూ ఇతరుల పట్ల కరుణ, దయతో కలిగి ఉండేవారని గుర్తు చేశారు. నైతిక వ్యాపార పద్ధతులను ప్రపంచానికి తెలియచేసిన గొప్ప మహానుభావుడన్నారు. భారతదేశం ఓ వ్యాపార దిగ్గజాన్ని కోల్పోయిందన్నారు స్టాలిన్. రతన్ టాటా మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. తమదైన దృష్టితో ప్రపంచంపై ముద్ర వేసిన కొందరు వ్యక్తుల్లో రతన్ టాటా ఒకరంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మనం ఒక వ్యాపారవేత్తనే కాదు, నిజమైన మానవతావాదిని కోల్పోయామని ట్వీట్ చేశారు. వ్యాపార రంగంలో ఆయన చేసిన కృషి, దాతృత్వశీలిగా జాతి నిర్మాణంలో ఆయన పాత్ర తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. రతన్ టాటాను అభిమానించే వారికి, టాటా గ్రూప్ నకు తన ప్రగాఢ సానుభూతి అని చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. రతన్ టాటా నిజమైన ఆవిష్కర్త అని, అద్భుతమైన మనిషి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అనేక మందికి ఆయన ప్రేరణగా నిలిచారని చెప్పారు. ఆయన వినయం నిండిన దిగ్గజమన్నారు. టీ హబ్ ని చూసిన ప్రతిసారి రతన్ టాటాను గుర్తు చేసుకుంటానని తెలిపారు కేటీఆర్. రతన్ టాటా మృతికి సంతాపం తెలిపారు పలువురు కేంద్ర మంత్రులు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గడ్కరీ, జేపీ నడ్డా సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. దేశం అత్యున్నత వ్యాపారవేత్తను కోల్పోయిందని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
టాటా మరణం పట్ల గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంతాపం వ్యక్తం చేశారు. వ్యాపార రంగంలో అసాధారణమైన సేవలందించినట్లు పేర్కొన్నారు. రతన్ టాటా మరణ వార్త తెలిసిన వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ముంబైలోని బ్రిడ్జ్ క్యాండీ హాస్పిటల్ కు వెళ్లారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సైతం ఆసుపత్రికి వెళ్లారు. రతన్ టాటా మృతి పట్ల మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం బాధాకరమన్నారు. మహారాష్ట్రకే ఆయన గర్వకారణమని అన్నారు. వేల మందికి సాయం చేశారని కొనియాడారు. రతన్ టాటా మన దేశానికి కోహినూర్ వజ్రం లాంటి వారని, దేశానికి ఎనలేని కృషి చేశారని ప్రశంసించారు. रतन टाटा यांचं आज दुःखद निधन झालं. ही बातमी ऐकून अतिशय मनाला वेदना आणि ही घटना दुःखद आणि मनाला चटका लावून जाणारी आहे. एक अनमोल दुर्मिळ रत्न हरपलं, भारताचा कोहिनूर हरपला असं म्हटलं तर वावगं ठरणार नाही. कारण रतन टाटा यांचं जे योगदान आहे देशासाठी, एक उद्योजक असून एक देशप्रेम, एक देशासाठी काहीतरी करावं ही प्रामाणिक इच्छा असणारा हा माणूस एवढ्या मोठ्या उंचीवर गेल्यानंतर देखील जमिनीशी त्यांचं नाळ जुळली होती. एक अतिशय डाऊन टू अर्थ अशा प्रकारचं ते जीवन जगले. साधी राहणी आणि उच्च विचारसरणी अशा प्रकारचं जीवन ते जगले. मी जेव्हा मुख्यमंत्री झालो तेव्हा पहिल्यांदा त्यांना भेटलो त्यांच्या घरी जाऊन, तेव्हा माझ्या मनामध्ये तर त्यांच्याबद्दल खूप आदर, रिस्पेक्ट, जिव्हाळा होताच, परंतु कितीतरी पटीने तो आणखी वाढला. पण एवढ्या मोठ्या उंचीवर असलेला माणूस एवढ्या जमिनीशी जुळलेला कसा असू शकतो याचं ज्वलंत उदाहरण रतन टाटा जी आहेत. आणि हा రతన్ టాటా మృతి దేశానికి తీరని లోటన్నారు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. ఆయన విజయవంతమైన పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, దేశం కోసం, సమాజం కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన ఎన్నో విజయవంతమైన పరిశ్రమలను స్థాపించడంతో పాటు మన దేశానికి గ్లోబల్ ఇమేజ్ ని అందించేలా నమ్మకాన్ని, బ్రాండ్ ని తయారు చేశారని చెప్పారు. అతను మానవత్వం ఉన్న వ్యక్తి అని, ఆయన మరణం బాధాకరమన్నారు. ही अतिशय दुःखद अशा प्रकारची घटना आहे. श्री रतन टाटा हे केवळ एक यशस्वी उद्योगपतीच नव्हते, तर एक अतिशय मोठ्या मनाचा व्यक्ती होता. रतन टाटांनी देशामध्ये उद्योग तर उभे केलेच आणि त्यासोबत एक मोठी विश्वासार्हता उभी केली. आणि टाटा हा जो ब्रँड आहे हा ग्लोबल केला, जगाच्या पाठीवर विश्वासार्हता त्यांनी उभी केली. पण त्याच वेळी आपली सगळी संपत्ती ही टाटा ट्रस्टच्या माध्यमातून त्या ठिकाणी विश्वस्त व्यवस्थेत त्यांनी ठेवली. आणि त्यातून टाटा ट्रस्टने केलेलं जे काही कार्य आहे,
विशेषतः विविध क्षेत्रांमध्ये त्यांनी समाजोपयोगी केलेलं जे काम आहे, संशोधनाच्या क्षेत्रात केलेलं जे काम आहे, अशा सगळ्याच गोष्टी मला असं वाटतं अतिशय पथदर्शी अशा प्रकारच्या आहेत. त्यामुळे रतन टाटा एक असं व्यक्ती आहेत की जे स्वतःपेक्षा समाजाकरता आणि देशा